అమరావతి రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ORR ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అందులో భాగంగానే సుమారు 189 కిలోమీటర్ల మేర సాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా భావించి పనులను వేగంగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం కేంద్రంతో జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ ప్రాజెక్టుకు నిధులు, అనుమతులు వేగంగా జారీ అవుతున్నాయి. 3 జిల్లాల పరిధిలో మొత్తం 4870.89 హెక్టార్లను సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో 2342.87 హెక్టార్లు సేకరిస్తున్నారు. మంగళగిరి, తెనాలితో సహా 8 మండలాల్లో భూసేకరణ జరగనుంది. కృష్ణా జిల్లాలో 11,111.71 హెక్టార్ల భూమి, గన్నవరం, కంకిపాడుతో సహా 5 మండలాల పరిధిలో తీసుకోనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,416.31 హెక్టార్లు సేకరిస్తారు. ORR పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో లాజిస్టిక్స్ హబ్బులు, IT పార్కులు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భూముల విలువలు పెరిగి రైతులకు లాభం చేకూరనుంది. విజయవాడ, గుంటూరు నగరాల మీదుగా వెళ్లే ట్రాఫిక్ భారం తగ్గి దూర ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు ORR పునాది రాయి లాంటిదని భావిస్తున్నారు విశ్లేషకులు. భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ORR పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేమ్ చేంజర్లా మారనుంది.